ఎక్కువ అవసరం ఉండేది. ఆనాడు ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత భూభాగం, తెలంగాణలోని భూభాగం ఆంధ్రాకి కేటాయించి వీళ్ళ నిశ్శబ్దం, నిర్లక్ష్యం వల్ల మరి ఆ మండలం, ఆ గ్రామం ఆంధ్రాకి పోయింది. రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఒక వాట్ ఇస్ ద బ్యాలెన్స్ వర్క్ ప్రశాంత్ కెన్ రైట్ రాజీవ్ స్కీమ్. సరే, రాజీవ్ స్కీమ్ మీద అసలు 2 స్కీమ్ల మీద 2000 కోట్లు ఖర్చు పెట్టుంటే 2000 కోట్లు, ఇన్ఫాక్ట్ 1500 కోట్లు 1500 కోట్లు ఖర్చు పెట్టుంటే 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేయబడింది. ఓన్లీ 1500 crores ఇందిరా, రాజీవ్ పేర్ల మీద తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనులు మొదలై ఒక 2000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 1500 కోట్లతో స్కీములు పూర్తి అయ్యేవి. ఆ స్కీమ్లను అబాండన్ చేసి రకరకాల సాకులతో, ఎక్స్క్యూజెస్తో వదిలేసి 18,000 19,000 సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినరు. ఇది ముందు తెలంగాణ ప్రజలకు తెలవాలి. రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 900 కోట్లు ఖర్చు పెట్టినరు. ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1100 కోట్లు ఖర్చు పెట్టినరు. సుమారు 2000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంకో 1500 కోట్లతో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టిచ్చే విధంగా ఉంటే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ కక్కుర్తి, వీళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్ల ఆ ప్రాజెక్టులు అబాండన్ చేసి పూర్తిగా చేసిన పనులను వదిలేసి కొత్తగా రీడిజైన్ అని పేరుతోని ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ సీతారాం ప్రాజెక్ట్. ఓకే, గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. అయితే గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. నో గో టు ద ఎర్లియర్ స్లైడ్ ఆన్ సీతారాం ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు 2000 ఆ ఇందిరా సాగరు, రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద కొంత సమయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ఖర్చు పెట్టి వాళ్ళు 2016లో ఈ కొత్త జియో ఇచ్చిండ్రు. ఇంతకు ఇచ్చిన జియో 7,926 కోట్లకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 19,000 కోట్లు అయింది. వాళ్ళ సమయంలోనే ఆ 7,900 కోట్ల ప్రాజెక్టు రివైజ్ ఎస్టిమేట్స్ 13,000 పోయింది, 18,000 పోయింది. ఇప్పుడు సుమారు 19,000 కోట్లు అవుతుంది. మరి దయచేసి మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకి తెలియజేస్తుందంటే ఇది రీడిజైనింగ్ లో మరో ఘోర తప్పిదం. వాళ్ళ కరప్షన్ కోసము, కకృతి కోసమే ఆ అంతకుముందు ప్రాజెక్టులు అబాండన్ చేసి ఈ సీతారామ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు ఏమంటారు, 90% పనులు మేము పూర్తి చేసినాం అంటున్నారు. ఇది నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు ఉన్నప్పుడే రివైజ్ ఎస్టిమేట్స్ సుమారు 19,000 కోట్లు ఏది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వాళ్ళు దిగిపోయిన రోజు 19,000 కోట్లు ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయ్యే పూర్తి ఖర్చు అయితే, వాళ్ళు దిగిపోయే రోజు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 7,436 కోట్లు. నేను ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తున్నా మీకు. అంటే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి వాళ్ళ హయాంలో ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఈస్ 39%. ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. సరే, ఎవరు మొదలు పెడితే ఏంది, రైతులకు మేలు జరగాలి. ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావాలనే మరి మా ప్రభుత్వం తాపత్రయంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోయినాము. ఇంకో విషయం ఉంటాడు పెద్ద మనిషి, మేము
అసలు మేమే సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకొచ్చినాం అంటున్నాడు. వాస్తవంగా ఈ రోజు